హాయ్ గైస్, అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఎక్కడికనే కదా వెళ్తున్నామని చూస్తున్నారు. అయితే కొత్త సంవత్సరం కదా, గుడికి వెళ్తున్నాం. గుడి ఎక్కడో కాదు, కోరుకొండ. అది ఎక్కడన్నా ఆలోచిస్తున్నారా? మనకి రాజమండ్రికి దగ్గరలో ఒక విలేజ్. అయితే నాతో పాటు మీరు చూద్దరు రండి. అయితే వీడియో మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది, మిస్ చేయొద్దు. ఇదే ఆ గుడి. ఇక్కడికి వచ్చేసరికి ఒక పందెం వేసాం. ఎవరైతే గుడిపై వరకు ఆగకుండా ఎక్కుతారో వాళ్ళు గెలిచినట్టు చెప్పి పందెం పెట్టారు. ఆ పందెంలో ఇద్దరు పాల్గొన్నారు. చూడాలి ఇద్దరులో ఎవరు గెలుస్తారో. కోరుకొని గుడి దగ్గర ఆకుండా మెట్లు ఎక్కేతారా ఈడెక్కేతారని నువ్వు కూడా వస్తున్నావు 200, నేను 200 వస్తున్నాను. ఆకుండా ఎక్కేతారని మీరు అందరూ సాక్షి ఆకుండా ఎక్కాలి. అది పందెం అయితే స్టార్ట్ అయింది. దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ చేశారు. ఆ దేవుడిని చూడడానికి ఎవరైతే ఫస్ట్ ఎవరు ఎక్కుతారో వాళ్ళే గెలిచినట్టు. మీరు అనుకోవచ్చు కోరుకొండ తిరుపతి కొండ కంటే పెద్దదా ఎక్కకపోవడానికి అని. ఇదే ట్విస్ట్. ఈ కోరుకొండ అనేది నిటారుగా ఉంటుంది, ఎక్కడానికి కొంచెం కష్టం. చూద్దాం. పందెం అయితే స్టార్ట్ అయింది, ఎక్కుతున్నారు. ఇద్దరు పార్టిసిపెంట్లో ఒక పార్టిసిపెంట్ ఇతను. కుదుట పడిన మది ఎరుగదు చింత, రామనామమను రత్నమే చాలు, గళమున దాల్చిన కలుగు శుభాలు, మంగళప్రదము శ్రీరాముని పయనము. ఒక వికెట్ పడిపోయింది. ధర్మ ప్రమాణ. ఇద్దరు పార్టిసిపెంట్లో ఒక వ్యక్తి అలసిపోయాడు. అయితే పందెం ఓడిపోయాడు. ఇంకో వ్యక్తి ఎక్కుతున్నాడు. చూద్దాం ఎక్కుతాడో లేదా అతను కూడా డ్రాప్ అవుతాడో. రెండో వ్యక్తి అయితే మనకి కళ్ళు ఎదురుగా కనిపించట్లేదు, ఎందుకంటే మనం కూడా అంత స్పీడ్ ఎక్కలేదు కదా. పదని చూద్దాం పైకి. ఇదే ఆ గుడి చివరి భాగం. అయితే రెండో వ్యక్తి సక్సెస్ఫుల్గా శిఖరాన్ని చేరుకున్నాడు. ఇదే ఆ గుడి ప్రాంగణం. గుడి అయితే చాలా రష్గా ఉంది. నూతన సంవత్సరం ఏమో కానీ తెలియదు, అసలు ఖాళీ లేదు గుడి అయితే. విన్నర్ అయిన సెకండ్ పార్టిసిపెంట్ ఇతనే. ఈ వీడియో ఇంతటితో అయిపోలేదు, ఇంకొక పార్ట్ ఉంది. వాటర్